హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైత్ అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినానండి. లేవడంతోనే బ్లాగ్ అయితే షూట్ చేస్తామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో లేచి కసు నొక్కేసి కాఫీ అయితే పెట్టుకుని తాగేసినాను. తర్వాత టిఫిన్ ఏం చేస్తామని ఆలోచన చేసి టిఫిన్కి ఉప్మా చేద్దామని రెడీ అయిపోయినాను. ఇంకా ఉప్మా కావాల్సినవన్నీ తీసుకుని కట్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్ల అలానే వీడియోలు అయితే చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా నేను ఉప్మాకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు, టమాటో, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము అంతా కట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా రవ్వ కావాల్సినంత రవ్వ అయితే వేయించుకొని పెట్టుకున్నాను, చూపిస్తాను నేను. ఇంకా అన్ని పనులు చేసినాను, బట్ షేర్ అయితే చేసుకోలేదు గాయస్. జస్ట్ కటింగ్, ఉప్మా చేయడము, మళ్ళీ త్వరగా షాప్కి అయితే వెళ్ళాలి. షాప్లో చాలా పని ఉంది. సో అందుకనేసి ఉప్మా చేద్దాము, ఆఫ్టర్నూన్ వచ్చి వంట అయితే ఏదైనా చేద్దామని ఆలోచన చేసి మార్నింగ్ ఉప్మా చేసినాను. సో కిడ్స్కి అయితే హాలిడేస్ ఇచ్చినారు. సో బాక్స్ కూడా లేదు, ఒక వన్ టైం తినేస్తారు అనేసి థింక్ చేసి ఫాస్ట్గా ఏది అవుతుందో అని ఆలోచన చేసి ఉప్మా అయితే చేద్దామని ఫైనల్గా ఉప్మా కావాల్సినవన్నీ తయారు చేసుకుంటున్నాను. ఈ ఉప్మాలో ఏంది స్పెషల్ ఉంది అని అనుకోలేరు. జస్ట్ నాకు తెలిసినది నా స్టైల్లో నేను ఉప్మా ఎలా చేస్తానో చూపిద్దామని వీడియో అయితే షూట్ చేసినాను గాయస్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉప్మా చేసుకోవడానికి ఒక కప్పు నేను బన్సీ రవ్వ తీసుకున్నాను, పెద్ద రవ్వ తీసుకున్నాను. దాన్ని నీట్గా వేయించుకుంటున్నాను. కొద్దిగా ఒక 10 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. చూడొచ్చు. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని తరకారీ ఎంత కట్ చేసుకున్నాను కదా, అలా ఎక్కువ మాడనేయకూడదు. జస్ట్ ఊరికే గోల్డెన్ కలర్ వచ్చే మాదిరి అలా ఇలా వేయించుకోవాలి రవ్వని. సో ఇంకా ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తానండి. ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను, 2 ఎర్రగడ్డలు కట్ చేసినాను, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, ఒక పెద్ద క్యారెట్, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని అంతా పెట్టుకున్నాను. చూడండి, బౌల్లో నేను 1 టైంకి 3 మెంబర్స్కి వేస్తున్నాను. ఒక కప్పులో తీసుకున్నానండి రవ్వ చిన్నగా. సో ఇంకా దీన్ని కావాల్సినవి చెప్తున్నాను కదండి, ఇలా అన్నీ నీట్గా తరిగి పెట్టుకున్నాను. ఇంకా బౌల్ తీసుకొని వేయించిన బాండీలోనే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని కావాల్సినంత ఆయిల్. ఉప్మా కొద్దిగా డ్రై ఉంటే బాగుంటుందండి. సో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను నేను. సో ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. కొద్దిగా శనగబేలు నానబెట్టుకొని వేసుకుంటే టేస్టే వేరే లెవెల్ అండి. సో ఇంట్లో శనగబేలు అయిపోయినాయి, ఆవాలు అయితే చిట్లించుకుంటున్నాను. ఆవాలు వేసుకొని ఎర్రగడ్డలు వేయించుకోవాలన్నమాట. ఆయిల్ కొద్దిగా వేగాకేస్తే త్వరగా వేగుతుంది ఎర్రగడ్డలు. సో ఆయిల్ వేడెక్కింది. సో ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా అంతా కట్ చేసుకునేవన్నీ వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. చూడండి, పచ్చిమిరపకాయలు, టమాటో, ఎర్రగడ్డలు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం లెవెల్ ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. సో నేను ఇప్పుడే క్యారెట్ని కూడా వేసుకుంటాను. అప్పుడే చెప్పినాను కదండి, శనగబ్యాళ్ళు ఉంటే నాకు కొద్దిగా 10 నిమిషాలు నానబెట్టి వేసుకుంటే టేస్ట్కి తిన్నప్పుడు, ఉప్మా తిన్నప్పుడు నోటికి దొరుకుతా అంటే శనగబ్యాళ్ళు చాలా బాగుంటుందన్నమాట. సో అది కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, స్కిప్ చేసినాను గాయస్. ఇంకా క్యారెట్ తురుము అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. చూడొచ్చు, కొద్దిగా ఫ్రై అయ్యింది. సో ఇంకొంచెం ఒక 10 మినిట్స్ ఫ్రై అయితే చాలు.
చూడొచ్చండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంటే చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఉప్మా కలర్ఫుల్గా చేసుకుంటే తినాలనిపిస్తుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా నీట్గా చకచకా తినేస్తారు. ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నానంటే 3 కప్ వాటర్ తీసుకుంటానండి నేను. సో అలా మెజర్ చేసుకోవాలి, 1:3 అనమాట. సో ఇంకా ఆయిల్ అంతా ఫ్రై అయింది, వాటర్ పోసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి. సో చూడండి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. సారీ, ఒక కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇంకా దీంట్లో వాటర్ అయితే పోస్తున్నాను చూడండి. ఈ కప్లోనే 3 కప్స్ అయితే పోస్తున్నాను. 1 2 3 కప్స్, 2 ఒక కప్పు, 3 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను. అండ్ దీనికి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. బాగా నీళ్ళు వేడెక్కాక మరిగిన తర్వాత రవ్వ అయితే వేసి కలిపెట్టాలి. ఇప్పుడు వాటర్ వేసినాం కదా, లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్లేమ్ పెట్టేసి దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే నీళ్ళు అయితే మరుగుతాయి. అప్పుడు మనం రవ్వ అయితే దాంట్లోకి వేసుకోవాలి. సో ఇప్పుడే మనం ఉప్పు అయిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకొని కావాలంటే ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. సో సరిగ్గా ఉంది. ఇంకా మూత పెట్టేసి చూడండి, మూత పెట్టిన 10 నిమిషాలకి ఇలా నీళ్ళు అయితే మరుగుతున్నాయి. మరుగుతున్న నీళ్ళలోకి రవ్వ అయితే వేసుకోవాలండి. మరొక్కసారి టెస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్ అయిందా లేదా అని. కావాలంటే అయ్యింది అంటే వద్దు, లేదంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మరుగుతున్న నీళ్ళలోకి వేయించుకున్న రవ్వని ఇలా నీట్గా వేసుకొని గరిటెతో తిప్పుకోవాలండి. ఉండలు కట్టుకున్నట్లు ఉంటుంది. సో దీన్ని ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అయితే వేయాలి. చూడండి, వాటర్ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువగానే పెట్టుకున్నాను. సో తక్కువ ఉంటే గట్టిగా అవుతుంది, తినడానికి బాగుండలేదు. స్మూత్గా ఉంటేనే తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఎలా వచ్చిందో అయితే నేను చూపిస్తాను గైస్. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది అన్నప్పుడే గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగా తినడానికైతే గొంతులో పడుకోకున్నట్లు స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా రెడీ అయిపోయిందండి ఉప్మా. పైన కొత్తిమీర అయితే నీట్గా చల్లుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. కొత్తిమీర పైన వేసేసి ఇంకా 10 నిమిషాలు మూత పెట్టి చూడండి బాగా ఉడికింది. 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసి వచ్చి తినేయడమేనండి. రెడీ టు ఉప్మా. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు ఎలా ఉప్మా చేస్తారో కూడా కామెంట్ అయితే చేయండి గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూడండి, లో ఫ్లేమ్లో ఆఫ్ చేసినాను, మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసినాను. సో ఇంకా మూత పెట్టడము ఆఫ్ చేయడం అనేది పూరా ఇంకా అయిపోయాం. ఇంత లోపల నేను రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్ళాలండి, టైం అయింది. సో నేను స్నానం చేసుకొచ్చేసినాను. ఇంకా క్రీమ్ పౌడర్ వేసుకొని రెడీ అయిపోయినాను. ఉప్మా అయితే రెడీ అయింది కదండి. వేడిగా ఉప్మా తినేసి షాప్కి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాను. నేను జస్ట్ క్రీమ్ ఒకటి రాస్తానండి, అంతేనండి, వేరే ఏం అప్లై చేసలేదు. సో క్రీమ్ అండ్ బొట్టు పెట్టుకొని తినేసి షాప్కి అయితే వెళ్ళాలి. ఇంకా నేను కొద్దిగా స్టిక్కర్ అయితే పెద్దదే పెడతానండి, పెద్దగా కనపడదు. సో అందుకని ప్రతి ఒక్కరు షాప్కి వచ్చిన వాళ్ళంతా చుక్క కనపడడం లేదంటారని నేను కొద్దిగా పెద్ద సైజే ప్రిఫర్ చేస్తాను. చూడొచ్చు, ఉప్మా అయితే చాలా సూపర్గా వచ్చింది గైస్, టెక్స్చరు. ఇంకా తినేసి పెరుగు కూడా అవసరం లేదండి, అలాగే తినేసి అలాగే బయలుదేరిపోవచ్చు. అంత టేస్టీగా ఉంది. ఒక్కొక్కసారి ఉప్మా బోరింగ్గా అనుకునే వాళ్ళకి ఇంత కలర్ఫుల్గా ఉప్మా అయితే చేసుకుంటే పిల్లలు కూడా తినేస్తారండి. నేనైతే ఎప్పుడన్నా 1 టైం టిఫిన్ బాక్స్ ఏమీ లేదంటే ఇలా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ లేటర్.